రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మోటారు వాహనాల అధికారి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులను తనిఖీ చేశారు. విద్యార్థులను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సులు ఫిట్గా ఉండాలని, అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తనిఖీలు నిర్వహించి 3 బస్సులను సీజ్ చేసి దానికి సంబంధించిన జరిమానా విధించినట్లు మోటారు వాహనాల అధికారి సంతోష్ రెడ్డి తెలిపారు. ఆయా విద్యా సంస్థల యాజమాన్యాల సైతం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. ఇష్టానుసారంగా విద్యార్థులను తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయా, నిబంధనలు పాటించని యాజమాన్యాల బస్సులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సందర్భంగా 12వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. రామగుండము మరియు గోదావరిఖని ప్రాంతాలలో గత 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 3 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ట్యాక్స్ లేకుండా తిరిగింది, ఒక బండి ఫిట్నెస్ లేకుండా, ఇంకొకటి అదనపుగా అంటే పిల్లల్ని ఎక్కువగా ఎక్కించుకొని ఓవర్లోడ్గా తిప్పడం జరిగింది. ఆ 3 వాహనాలపై ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాటికి తగినటువంటి శిక్ష ప్లస్ రుసుములు కట్టించడం జరుగుతుంది. అట్లాగే పాఠశాల యాజమాన్యానికి అది బస్సులు మెయింటైన్ చేసేటువంటి సిబ్బంది వారందరికీ తెలియజేసేది ఏంటంటే ఫిట్నెస్ లేకుండా ఒక బండి కూడా రోడ్డుపై రాకూడదు. ఒకవేళ వచ్చినట్టయితే చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. కళాశాల యాజమాన్యం మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందుగా రోజు ఉదయం మరియు సాయంత్రం ఈ వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. పిల్లలకు ప్లస్ అటెండెంట్లకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డ్రైవరు ఇష్టానురీతంగా నడిపినా కానీ, ఒకవేళ అటెండెంట్ ప్రవర్తన బాగా లేకున్నా కానీ యాజమాన్యం తరఫు నుంచి మాకు తెలియజేయాలని చెప్పాము. దానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.